టు 24/7 న్యూస్ టీవీ. సోషల్ మీడియాలో ఈ మధ్య రోస్ట్ ట్రోలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. దీని గురించి చర్చించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు రోస్ట్ కామెడీలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా దీని గురించి మీరు ఏం చెప్తారు? రోస్ట్ కామెడీ లేదా రోస్ట్ ట్రోలింగ్స్, అది ఏ పేరుతో పిలిచినా ట్రోలింగ్స్ లేదా వేధింపులు అని మనం తెలుగులో అర్థమే భాషలో చెప్పుకున్నా, వేధింపా కాదా, అది ఎంతవరకు వేధింపు, లిమిట్ దాటిన వేధింపు అనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా ఏంటంటే సోషల్ ప్లాట్ఫామ్లో అలా ఏదైతే మీరు అంటే కంటెంట్ని ఇస్తున్నారో, ఒక సినిమా గురించి పెట్టారు లేదా పెట్టినాం, దాంట్లో కింద ఆప్షన్ ఉంది, ఏమిటి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అని. నచ్చింది, బాగుంది, బాగలేదు, ఏదో చెప్పమని. అందులో నచ్చిందనో నచ్చలేదనో లేదా నువ్వు చెప్పింది అబద్ధమనో, ఏకీభవిస్తున్నానో ఏకీభవించను అని చెప్పి వ్యాఖ్యలు చేయడం, కామెంట్ చేయడం అనేది ఒక రకమైనటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితి. అదే ఆశించి ఆప్షన్లు ఇచ్చారు. కానీ అది దాటిపోయిన లిమిట్ దాటి ఏమవుతుందో, నచ్చని అభిప్రాయం చెప్పినప్పుడు కానీ, తమను నచ్చిన వ్యక్తి గురించి వ్యతిరేకంగా చెప్పినా కానీ, ఒక రాజకీయ నాయకుడిగా ఒక వ్యక్తి చెప్పిన అభిప్రాయాన్ని ఆ రాజకీయ పార్టీకి నచ్చని వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కానీ, తనకు నచ్చిన సినిమా హీరో కానీ నచ్చని సినిమా హీరోల గురించి కానీ వీళ్ళ అభిప్రాయం చర్చ జరగడం తోడు హద్దుమీరి కామెంట్ చేయడం కానీ, దాంట్లో బూతుతో సహా కామెంట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ మధ్యకాలంలో అసలు దాన్ని ఆ కామెంటరీ చేయడం విధానాన్ని ఒక కాన్సెప్ట్గా క్రియేట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని రోస్ట్ కామెడీ అని, రోస్ట్ ట్రోలింగ్స్ అనేది రకరకాల పేర్లు పెట్టి కొత్త అంటే కామెంట్ ఒక వాక్య చేసి వదిలేయడం కాకుండా ఆ కామెంట్ని ఒక ప్రోగ్రామ్గా, ఒక మిషన్గా పనిచేస్తున్నట్టు విధానాన్ని కొత్తగా చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో సందర్భం వచ్చినప్పుడు నీ అభిప్రాయం చెప్పడం కాదు, నేను తిట్టడానికి ఒక ప్రోగ్రామ్గా పెట్టుకొని చేస్తున్నటువంటి ట్రోలింగ్స్. ఆ ట్రోలింగ్ కూడా ఏంటంటే దాని పేరే ట్రోలింగ్ లేదా రోస్ట్ మీద అంటే వేపుడు చేసేస్తున్నాం, మిమ్మల్ని కాల్చి పిప్పి చేసేస్తాం అన్నది టైటిలే పెట్టేసుకుని ఇటీవల కాలం చూసాం. చివరికి ఒక చిన్న పాపం అక్కడ ఉన్నటువంటి వీడియో కంటెంట్లో ఏముంది, ఒక పాప తండ్రి చిన్న కూతురు యొక్క ఎఫెక్షనిటీ చూపించే ప్రయత్నంలో భాగంగా ఈ మధ్య వచ్చినటువంటి రీల్స్ అంటాం, షార్ట్స్ అంటాం, రకరకాల ప్లాట్ఫామ్స్, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఆ ప్లాట్ఫామ్లో మీకు నచ్చింది చెప్పుకోవచ్చు. కాపీ రైట్సా ఏంటి రైట్స్ అనేది సెకండరీ విషయం. అది డబ్బులు ఇస్తారా, ఫ్రీగా చెప్తున్నారా, మనమే డబ్బులు ఇస్తాం అనేది చర్చ కాదు ఇక్కడ. వాళ్ళు చెప్పుకున్న దాన్ని చూస్తే నచ్చితే, మెసేజ్ ఉంటే నువ్వు రిసీవ్ చేసుకో, నాలెడ్జ్ ఉంటే నేర్చుకో, ఇది ఉద్దేశం. అంటే మనం చూస్తున్నాం, రెమెడీస్ చెప్తుంటారు, ఒంటిడి చిట్కాలు చెప్తుంటారు, నీకు ఫోను టిప్స్ చాలా ఉపయోగపడుతుంది. మీకు తెలిసో తెలియదు కానీ ఈ మనకి సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా ఫేస్బుక్ అనుకోండి, యూట్యూబ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఉంటాయి, అంటే మనం వాట్సాప్ని ఎలా ఈ షార్ట్ కట్స్లో వాడుకోవాలి, ఇట్లాంటి గైడ్లైన్ టిప్స్ కానీ నాలెడ్జ్ని ఇస్తుంది. ఆ విధంగా వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటే, కొంతమంది పరిపక్వత లేని ఆలోచన ఉన్నవాళ్ళు, సంకుచిత భావజాలం కలిగిన వారు, లేదంటే ఒక రకమైన ఆవేశపూరితంగా అంటే బాధ్యతారహితంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమలో ఉన్నటువంటి షాడిజాన్ని బయట పెట్టుకుంటానికి ఈ కామెంట్ రూపం నుంచి దాటి ఆ కామెంట్ నుంచి ఇట్లా రోస్ట్ కామెడియనో రోస్ట్ ట్రోలింగ్ అనేది తయారు చేయి ఇష్టం వచ్చిన వ్యక్తుల మీద, ఆ పాప మీద కూడా, తండ్రి కూతుర్ల మీద కూడా ఇష్టం వచ్చినట్టు అంటే ఆ టాపిక్ తీసుకొని వాళ్ళంతా కూడా అభిప్రాయం పంచుకుంటూ రోస్ట్ చేయడం. వాళ్ళంతా జూమ్ కాల్లో మీట్ అయిపోయి వాడు ఒక రకంగా చెప్తుంటే వీళ్ళు ఒక రకంగా చెప్పుకున్నాం. నీవు ఒకవేళ మెచ్చుకుంటే కూడా ఆ మెచ్చుకున్నాను కూడా వీళ్ళు ట్రోల్ చేస్తారు, నీకు మొఖం నచ్చిందిరా, నీకు టేస్ట్ లేదురా, ఈ టైప్లో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అంటే ఎంతవరకు సమంజసం, ఇది భావ స్వేచ్ఛ అని అంటుండొచ్చు, కానీ ఒకరిని కించపరిచేలా భావ స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఉంటుంది, ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, కానీ దానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటినప్పుడు ఖచ్చితంగా చట్టాలు అప్లికేబుల్ అవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంత మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు, ఇష్టం వచ్చి రాష్ట్రానికి వీల్లేదు, ఒకరి వ్యక్తిగత విషయాల్లో కానీ వ్యక్తిగత హద్దుల్లోకి వెళ్ళాల్సినటువంటి నియమం లేదు. కాబట్టి ఖచ్చితంగా అది శిక్షార్హమైన నేరం అవుతుంది. అంచేత వెంటనే వాళ్ళని మైనర్ యాక్ట్ కూడా, ఫోకస్ అట్ట కేసులు కూడా పెట్టారు. ఇవత్ ఒక సీనియర్ వర్గానికి జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగ్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా పనిగట్టుకొని అభిమాన సంఘాల మధ్యలో, మరి కొంతమంది అంటారు అభిమానుల సంఘ హీరోలే ప్రోత్సహిస్తున్నారు ఈ టీములు అంటారు. వాస్తవాలు వాళ్ళ టీం పెట్టుకుంది అంటే వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఈ గతంలో మనకు ఈ సిస్టమ్ లేదు, ఈ రాజకీయ పార్టీల వాళ్ళని కావచ్చు, ప్రతి ఒక్కరికి తను సోషల్ ప్లాట్ఫామ్లో ఎక్స్పోజ్ చేసుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడం అనుకోవచ్చు, లేదా తనని ఎక్స్పోజ్ చేసుకోవడం, అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎంత అంటుందో ఒక కెరీర్ కూడా అలా తయారైంది. మనకు ఒక
ఒక ప్రోడక్ట్ని ఎట్లా మార్కెట్లో మనం పబ్లిసిటీ చేసుకొని ఎక్స్పోజ్ చేసుకొని సేల్స్ పెంచుకుంటున్నారు, ఒక హీరో కానీ ఒక రైటర్ కానీ ఒక సినిమా పొలిటికల్ లీడర్ కానీ ఒక మామూలు టాలెంట్ పర్సన్ కూడా నా దగ్గర ఈ టాలెంట్ ఉందని చెప్పుకోవాలంటే నలుగురు తెలియాలి. నలుగురు తెలిసేలా ఏం చేయాలంటే మనం ఇప్పుడు మాధ్యమాలు అయినటువంటి పబ్లిసిటీకి ఉపయోగపడేటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుకే కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో పెట్టుకుని ఒక టీంను పెట్టుకొని చేసుకోవడం బాగుంది. కానీ వీళ్ళు కాస్త ఎదుటివారిని తమ కన్వీనెంట్ అంటే తమకు ఇష్టం లేని వ్యక్తి అంటే ఒక హీరోకి ఇంకో హీరో ట్రోల్ చేయడం కానీ, లేదా కొందరు ఆకతాయిలు అసలు అందరినీ ట్రోల్ చేయడం కానీ, పరిగట్టుకొని చేసుకుంటూ లేని వార్తలు రాస్తూ అక్రమ సంబంధాలు వీళ్ళకి తెలిసినట్టుగానే వీళ్ళు ఏదో పటకగద్దులు దాచుకొని చూసినట్టు కానీ ఏదో సంబంధాలు ఉన్నాయని, ఏదో జరిగిందని ఇట్లా రకరకాలు రాస్తూ ఉన్నారు. వాటిని మధ్యకాలంలో మా అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా సీరియస్గా తీసుకుంది. నిరాధారమైన ఆధారాలు ఏ కథలను రాసినా, ఏ తమ్నైలు పెట్టినా, వ్యక్తిగత విషయాలని చేసినా, అదే పనిగా ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేసినా, వీళ్ళన్నిటి మీద మా అసోసియేషన్ కంప్లీట్ చేస్తూ ఉంది. వాళ్ళు శ్రద్ధ పెడుతున్నారు. వాళ్ళు కూడా ఒక టీం పెట్టి ఏ ఛానల్ ఏం చేస్తున్నారు, ఏ వెబ్సైట్ ఏం రాస్తున్నారో చూస్తూ వాళ్ళకు మంచి తరహాలో చెప్పడానికి ప్రయత్నం చేయడం, అద్దుమీరిన వారికి అదే పనంగా చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అదే విషయంలో నిన్నటి గత వారంలో జరిగింది కూడా మంచు విష్ణు బాబు గారి గురించి, ఆ సినిమా గురించి చేసిన వ్యక్తిని వీళ్ళు ఇంకా ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఆ వెబ్సైట్ కానీ, లేదా యూట్యూబర్ కానీ, లేదంటే ఫేస్బుక్ కానీ నేను ఎవరో తెలియదు, ఎక్కడున్నానో నా పేరు తెలియదు. యాక్చువల్గా ఇక్కడ నౌన్స్ ఉండవు, అంటే పేరు అంటే తన వ్యక్తిగత పర్సన్ పేరు ఉండదు. కంపెనీ పేరులో లేదా సినిమా బొగట్ అని, సినిమా బజార్ అని ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. నా ముఖం కనపడదు కాబట్టి నాదని తెలియదు కాబట్టి నేను ఏమైనా నొచ్చాను అనుకుంటారు. కానీ అది కాదు, చట్టం మీ అది ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగిస్తే అది ఎక్కడి నుంచి ఏ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ చేస్తున్నారో, ఎక్కడున్నారో అన్నీ తెలిసిపోతుంది. పోలీసులు తలుచుకుంటే 5 నిమిషాల పని. సో దానివల్ల ఆయన పట్టేసుకోవచ్చు. పెద్ద ఈ విషయం కాదు. ఎక్కడో విదేశాలు ఉన్నప్పుడు తీసుకురావడం లేట్ అవుతుంది, కానీ వాళ్ళని కూడా తీసుకురావచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి ఈ సైబర్ వీళ్ళని తీసుకురావడానికి పెద్ద విషయం కాదు. ఆల్రెడీ అట్లా చాలామందిని తీసుకొచ్చారు. సో ఇక్కడ మనం దొరకవనే అపోహతోటి చాలామంది తెగబడి రాస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ట్రేస్ అవుట్ చేసి పడుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. మా అధ్యక్షుల గారు బిఎస్ గారు కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా సలహా అడిగినా, వాళ్ళు ఏమైనా బాధ్యత ఉపయోగిస్తే మేము చేస్తూనే ఉన్నాం. ఏదైతే ఛానల్స్ ఎవరైతే బాధ్యతారహితంగా ప్రయత్నిస్తున్నారో వాళ్ళని కూడా మేము సూచనలు చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా స్వయం నియంత్రణ అనేది ఎంతైనా అవసరం. స్వయం నియంత్రణ ఉన్నప్పుడే, అంటే రూల్స్ చట్టం ఏం చెప్తున్నా అవసరం, మనకు బాధ్యత ఒక పౌరునిగా, ఒక మనిషిగా మనకు కొన్ని మొరల్ వాల్యూస్ ఉంటాయి. స్వయం నియంత్రణ అవసరం. నిరాధారమైనటువంటి ఆధారాలు రాయకూడదు. అలా రాసిన వాడు ఎవరు కూడా జర్నలిస్ట్. వాస్తవానికి జర్నలిస్ట్ అంటే, జర్నలిజం అంటే నిజం రాసినప్పుడు మార్చే జర్నలిజం అనాలే. నిజం చెప్పేదే వార్త అవుతుంది, కానీ అబద్ధం చెప్పేది వార్త కాదు. ఏదైతే అబద్ధం చెప్తుందో వార్త అనడానికి వీల్లేదు. ఏదైతే నిజం వాక్యం, ఏదైతే జరిగిన సంఘటన కమ్యూనికేట్ చేసేటటువంటి అంశం ఉందో దాన్ని వార్త అంటారు. అంటే ఒక జరిగినప్పుడు జరగంది వార్త కాదు, జరిగింది ఇతరులకు తెలియజేసేలా చేసే వాక్యం జర్నలిజం అన్నారు. సో అలా ఏవి కాకుండా ఇంట్లో కూర్చొని తలుపుచాటుగా ఏదో చూసినట్టుగా మాదిరిగానే వాళ్ళ అక్రమ సంబంధాలను, ప్రేమ విషయాలను, ఇంకేవో వాళ్ళిద్దరు గొడవైందనో రాయడాలు ఇట్లాంటివి ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ సాక్షారణం అవుతుంది. ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాటికి దొరకవని మాత్రం తెగింపుతో రాసే వాళ్ళకి నేను సూచించే సూచన ఏంటంటే ఖచ్చితంగా మీ ఐపీ అడ్రస్ ప్రకారం మాత్రం వాళ్ళు దొరుకుతారు. కాబట్టి నిదారైన వార్తలు రాయకండి. మీరు కొత్త సమస్యలు, లీగల్ సమస్యలు కూడా తెచ్చుకోకండి నా సూచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you.